రీసెంట్గా నేను ఒక స్కూల్ గురించి విన్నాను. ఆ స్కూల్లో అసలు టీచర్లే ఉండరని ఆ లైన్ విన్న కాడి నుంచి ఎప్పుడెప్పుడు ఆ స్కూల్కి వెళ్దామని ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ స్కూల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అందరి పిల్లలు ఎవరికాళ్ళు చెట్లు పడుతున్నారు, వేస్తున్నారు, మీద వేస్తున్నారు. అర్థమే కాదు ఇది ఏంటి, అసలు ఇక్కడ ఒక జనం లేరా ఏంటని కనుక్కుందాం అని చెప్పి అప్పుడు కలిసాను నేను సాయిని. ఈజ్ ఓల్డ్ స్టూడెంట్ సేమ్ స్కూల్ అండ్ హీస్ కాల్డ్ యాజ్ ఫెసిలిటేటర్. బ్రో ఏంటి ఇదంతా, అసలు టీచర్లు ఉన్నారంట, ఇక్కడ పియర్ లెర్నింగ్ అంటే ఏవేవో అంటున్నాను. నాకు ఇదంతా దీని గురించి తెలుసుకోవాలంది, ఏంటో చెప్పు అని స్టార్ట్ చేస్తే హాస్టల్సా లేకపోతే పిల్లలు ఎట్లా? ఇది రీసెర్చ్ సెంటర్ యాక్చువల్గా. కాకపోతే హాస్టల్ లాగానే ఉంటుంది. ఇక్కడ స్కూల్కి వెళ్ళారు. కొన్ని గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి స్కూల్కి వెళ్తారు, స్కూల్ నుంచి మళ్ళీ హాస్టల్. ఇది హాస్టల్ లాగానే, కానీ నీకు నీ ఎడ్యుకేషన్స్కి కావాల్సిన టూల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. టూల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో కైండ్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చేయడానికి నాకు రావట్లేదు. ఐ నీడ్ సమ్వన్ టు ఎక్స్ప్లెయిన్ మీ. ఈవెన్ దో ఎక్స్ప్లెనేషన్ అయిపోయినప్పటికీ ఐ నీడ్స్ ఫ్యూ మోర్ ప్రాబ్లమ్స్ టు ప్రాక్టీస్. ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి ఏం అడుగుతాం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమో ఇచ్చేస్తుంది. ఒకప్పుడు అది లేదు కదా. సో మనకి మెటీరియల్ కావాలి. వీ నీడ్ ఫ్యూ మెటీరియల్స్, క్వశ్చన్, ప్రాక్టీస్, అండ్ దెన్ ఐ హ్యావ్ టు చెక్ ది ఆన్సర్ ఆల్సో. అలా టూల్స్ ఉంటే తక్కువ టైంలో ప్రాక్టీస్ చేయొచ్చు, రాకపోతే అడగొచ్చు. మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది, దాన్ని కరెక్షన్ చేయడానికి పిల్లలకి కీ షీట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఉంది అని తెలుసుకుందాం అని అడిగితే, అండ్ మన కాడ ఏంటంటే ప్యూర్ లెర్నింగ్. ఒకరి నుంచి ఇంకొకరికి పిల్లలే నేర్చుకుంటారు. సో ఫస్ట్ బ్యాచ్కి మాత్రమే యూ హ్యావ్ టు ఎఫర్ట్, నువ్వు నేర్పియాలి ఫర్ ద టీచర్. నాకు ఐ మీన్ ఫస్ట్ గ్రూప్కి లేరు. ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే ప్యూర్ లెర్నింగ్ వర్కౌట్ కావాలి అంటే యూనిట్ టూల్స్, కరెక్ట్ టూల్స్ ఉంటే పిల్లలు నేర్చుకోవచ్చు. టూల్స్ లేకపోతే మాత్రం ప్యూర్ లెర్నింగ్ వర్కౌట్ కాదు. మీరు అనుకోవచ్చు ఎగ్జామ్స్ అంటున్నాడు, ఎగ్జామ్ని వాళ్ళే రాసుకుంటా అంటున్నాడు, వాళ్ళే కరెక్ట్ చేసుకుంటా అంటున్నాడు, మ్యానిపులేషన్ ఏం జరగదా అని డౌట్ వచ్చింది. అంతెందుకు, నేనే కాపీ కొట్టాను. నాకు టీచర్ లేకపోతే ఎక్కడ కాపీ కొట్టే తొందరగా మార్క్స్ తెచ్చుకుందాము అని ఒక ఇదిలో నేను కాపీ కొట్టాల్సి వచ్చింది. సో ఇక్కడ అలా ఉండదా ఏంటి అని నేను అడిగాను. అది మన జీన్స్లో ఉంటుంది. చిన్నపిల్లలకి మ్యానిపులేషన్ అనేది వెరీ కామన్, అది చెక్ చేస్తాం. అయితే ఇక్కడ ఫ్రీడమ్ ఏంటంటే పిల్లలకి సైకలాజికల్గా ఫ్రీడమ్ ఏంటంటే 6 months పాటు నీకు ఒక మార్క్ పెరగకపోయినా పాపం వాడికి ఎందుకు పెరగట్లేదు, ప్రాక్టీస్ చేస్తున్నాం రావట్లేదు చూద్దాం అనే థాటే ఉంటుంది. కానీ ఇక్కడ మెంటర్కి ఎందుకు రావట్లేదు భయ్ అంటే మార్కులు పెరగట్లేదు కాబట్టి నువ్వు నీ ఎఫర్ట్ పెట్టట్లేదు అనడానికి లేదు ఇక్కడ. కానీ బట్ మన కాడ రికార్డ్ షీట్స్ ఉంటాయి. సో ఎవ్రీ ఎగ్జామ్కి వాళ్ళు రికార్డ్ షీట్ ఫిల్ చేస్తారు. సో ఆ రికార్డ్ షీట్ ఎలా ఉంటుంది అంటే అన్ని ఎబిలిటీస్ ఉంటాయి, దాని పక్కన రైట్ అయితే 1, రాంగ్ అయితే 0. 5 ఎగ్జామ్స్లో ఒక 3 సార్లు తప్పపోతే ఇది మనం చూడం మళ్ళీ రికార్డ్ షీట్ వాడే చూసుకొని ఓకే 5 ఎగ్జామ్స్ రాశాను, ఇందులో ఈ ఎబిలిటీ నాకు 3 times రాంగ్ పోయింది, ఆ ఎబిలిటీ ఏంటో చూసి ఆ వర్క్ షీట్ తీసుకొని ఫుల్ ప్రాక్టీస్. సో ఇదంతా ఏంటి నేను చెప్పింది టూల్స్. ఈ టూల్స్ మనం డిజైన్ చేస్తే ప్రాపర్గా పర్ఫెక్ట్గా కథం. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మనకి ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటన్నిటిని వీళ్ళు కరిక్యులం ఎలా చెప్తారు, అసలు వీళ్ళ లాజిక్ ఏంటి అనేది నాకు అర్థమే కాలేదు. అయితే అక్షరం మెయిన్గా పిల్లల మీద ఫోకస్ చేసేది లాంగ్వేజ్, లాజిక్ అండ్ లైఫ్ స్కిల్స్. ఈ 3 అంటే ఏ పైన చేసే బతకగలన్న కాన్ఫిడెన్స్ పిల్లలకి రావాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాత. ఇంగ్లీష్ 15-16 ఏజ్ వచ్చేటప్పటికి 10th క్లాస్లో 1 మార్క్ లేకపోతే జీవితం లేదనే టైప్లో మనం పేరెంట్స్ చేస్తున్నారు పిల్లల్ని. అట్లా టీచర్స్ అదే చేస్తున్నారు. మనం ఏం చెప్పాలి, వేరే వాళ్ళు కూడా బాగా సంపాదించే వాళ్ళు ఉన్నారని మన ఎగ్జాంపుల్స్ చూపించి వాళ్ళు మోటివేట్ చేయాలి. అప్పుడు వాడు ఓకే నాకు ఇది సెట్ కాదేమో, వాడు అప్పుడు వేరే ఆప్షన్స్ వెతకడం ట్రై చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ పిల్లలకి దే నో హౌ టు కుక్. ఇక్కడ ఉన్న ప్రతి మొక్క గురించి తెలుసు. ఎవ్రీ కిడ్ నోస్ హౌ టు కుక్. ఎవ్రీ కిడ్ అరౌండ్ 100. ఐ షో యూ గోశాల. అది పిల్లలే చేస్తారు మొత్తం, కింద నుంచి పై వరకు మొత్తం పిల్లలే. మట్టి నుంచి ఇటుక నుంచి ఎవ్రీ సింగిల్ పీస్ మొత్తం పిల్లలే. ఆ స్తంభంతో సహా ప్రతి ఒక్కటి, ఈ షెడ్, ఇది అది, ఆ పక్కన సిమెంట్ కానీ ఇటుకలు కానీ, ఆ పైన షెడ్, ఆ పక్కన ఉన్న షెడ్,
ఎవ్రీథింగ్ పిల్లలే. ఈ రోజులో నీకు కనిపించేదంతా పిల్లలే. బేసిక్గా మనకున్న 6-7 సబ్జెక్టులో ప్రతి సబ్జెక్ట్ని కూడమే కష్టం. కానీ ఇక్కడ ఒక లైఫ్ లెసన్స్ అవుతున్నారు. 100 మంది పిల్లలకి ప్రతి ఒక్క పిల్లడికి ఎలా కుక్ చేయాలో వచ్చాను. కుకింగ్ ఒకటే కాదు, వాళ్ళు బిల్డింగ్ కట్టారంటున్నాడు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి వాళ్ళే చేశారంటున్నాడు. ఇప్పటికే ఆ రోజుకి చీకటి అయిపోయే టైం వచ్చేసింది. ఇగో ఆయన అన్నమాట ఇదే, ఇప్పుడే పొద్దున 4:50కి లేవాలి. దట్ ఈస్ ఎ రూల్. అక్షరంలో ఎవరు వచ్చినా సరే, అక్షరంలో ప్రతి ఒక్కరు who are living in అక్షరం, గెస్ట్ ఆర్ ఎనీవన్ హ్యాస్ టు వేక్ అప్ ఎట్ 4:50. ఐ అండర్స్టాండ్ ఇట్స్ 4 o'clock. బేసిక్గా ఈ టైంకి మనం పడుకుంటాం, ఇక్కడ చదువుకుంటున్నారు. మనం చెప్పుకోవట్లేదా? చదువుకోవడానికి పోతున్నావా? 4 ఎట్లా లేసావు అబ్బాయి? డైలీ అలవాట? డైలీ 5కి లేస్తావా? నీ పేరేంటి? తరుణ్. డైలీ 5 o'clock లేచి చదువుకుంటారు. ఎంతవరకు చదువుకుంటారు? ఎంతసేపు వరకు చదువుకుంటారు? 8:30. 8:30 బ్రేక్ఫాస్ట్. బాయ్ తరుణ్. నేను అక్కడ పిల్లల్ని చూడగానే మీరు లెక్కర్లే అనుకున్నాను. అక్కడ పిల్లల్ని చూడగానే ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు వచ్చి వాళ్ళు కూర్చుంటున్నారు, వాళ్ళు బుక్కులు తీసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, ఒక గ్రూప్ ఫామ్ అయ్యారు, చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్ కూడా రాసుకుంటున్నారు. దిస్ ఈజ్ నాట్ నార్మల్ థింగ్. అట్లనే 5:30 అయింది. 5:30 అయిన తర్వాత ఒక రౌండ్ తిరుగుదాంలే అని చెప్పి వెళ్ళాను. వెళ్తుంటే అక్కడ ఒక గోశాల కనిపించింది. నా గోశాలలో పిల్లోడు పాలు పొదుతున్నాడు బ్రో, పాలు పొదుతున్నాడు. వాడికి 8 ఏళ్ళు కూడా ఉండవు, వాడికి ఒక 10-12 ఏళ్ళు ఉంటాయేమో. డైలీ గోశాలలో మీరే ఉంటారా? ఇంకెవరు ఉండరా? బ్యాచ్లు ఉంటాయి కదా. నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఏ పని? మీరు అందరూ ఎప్పటి నుంచి చేస్తున్నారు? 3 సంవత్సరాలు. మన పిల్లలైతే ఇక్కడ గేదె దగ్గరికి వెళ్ళడమే. నాకు అప్పుడు ఒక డౌట్ వచ్చింది, అసలు ఈ గోశాల వల్ల ఉపయోగం ఏంటి? అసలు పిల్లలు ఏం నేర్చుకుంటారు ఈ గోశాలలో? నేను ఫస్ట్ జువాలజీ ల్యాబ్ అంటావా? హీ శ్రీపత్ రెడ్డి సార్, ద ఓజీ ఆఫ్ అక్షరవనం. ఈయనే ఇదంతా స్థాపించారు. ఓకే, మై గోశాల, మై షీప్ ఫార్మ్, మై పౌల్ట్రీ, మై ర్యాబిట్రీ, అవర్ జువాలజీ గురించి తెలుస్తుంది వాళ్ళకి. దాని సెక్షన్ రిప్రొడక్షన్ గురించి నేర్చుకుంటున్నారా? దాని డెలివరీ దాని గురించి తెలుస్తున్న వాడికి, ఎన్ని మాసాలు మొయ్యాలి గెస్టేషన్ పీరియడ్ తెలుస్తున్న వాడికి, రైట్? ఒకసారి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు డెలివరీ అవ్వచ్చు తెలుస్తుందా? తర్వాత ఒకసారి డెలివరీ అయ్యి గ్యాప్ లేకుండా మళ్ళీ డెలివరీ అయితే వచ్చే ప్రాబ్లమ్ తెలుస్తున్నాయా? రైట్? తర్వాత పాలు మొత్తం పిండుకుంటే కాదు దూడకి ఇవ్వాలని తెలిసిందా? రైట్? ఎప్పుడు దూడ ఎట్లా పెరుగుతుంది, ఒక్కొక్కడేమో ఉత్సాహానికి మొత్తం పాలు పిండుతాడు, రైట్? అప్పుడు దూడ పక్క చిక్కిపోద్ది, అప్పుడు వేరేటోడు ఎవడో దొబ్బుతాడు. సో వాడికి అర్థమవుతుంది. ఫ్రెండ్స్ గురించి దొబ్బుకుంటారు, అరే వీడే రా, వీడు నీచినాడున్నాడు రా, వీడు నేను ఎన్నిసార్లు చెప్పినా వీడు పాలు పిండేస్తాడు రా, వీడు ఉంచట్రా, అందుకే దూడ అవుతుందిరా అంటే, రైట్? సో తర్వాత దాని నుంచి వచ్చే మాన్యూర్ అదే యూజ్ అవుతుంది, రీసైకిల్ అవుతుంది, రైట్? తర్వాత అప్పటి టైమ్లీ చేయాలి, తర్వాత అది అప్పుడప్పుడు ఇది చేస్తుంది, తర్వాత పొడిస్తుంది అప్పుడప్పుడు, రైట్? ఎందుకు పొడుస్తుందో తెలియదు, అప్పుడప్పుడు జనాలు తిడుతుంటారు, ఎందుకు తిడతారో తెలియదు, రైట్? అవతల వాళ్ళకి అనీజినెస్ ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఉన్నా చేస్తారు. మీ గోశాలలో నేర్చేసుకుంటారు. భార్య దగ్గర ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, భర్త దగ్గర ఎక్స్పెరిమెంట్ చేసి. అవతల వాళ్ళు అనీజీ ఉంటే మనం మంచి చేసిన వాళ్ళు ఒప్పుకోరు అనే విషయం. నువ్వు రోజు మ్యాథ్ వేసావు, అన్నీ చేసావు, కానీ దానికి అనీజినెస్ ఉంది, నువ్వు వెళ్ళి పోసి కొడితే అంతది అది. మామూలుగా మన స్కూల్లో, అది నేను చదివిన స్కూల్ కావచ్చు, మీరు చదివిన స్కూల్ కావచ్చు, ఎన్నో ఫెస్టివల్స్ ఉంటాయి మనకి, దాని తగ్గట్టుగా ఎన్నో హాలిడేస్, ఒక దసరా అని, దీపావళి అని, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 10-20 వచ్చేస్తాయి మన హాలిడేస్. దానికి పైగా మళ్ళీ సమ్మర్ హాలిడేస్ అని ఉంటాయి. కానీ ఇక్కడ పిల్లలకి హాలిడేస్ అంటే 20
అంతేనా ఇయర్లో? ఇయర్లో సేమ్ ఆఫీస్లో ఎట్లా అయితే ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ జాబ్స్, అందులో 20 days ఇస్తే ఆ 20 days ఎలా వాడుకుంటారు ఎమర్జెన్సీగా కొన్ని, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో అనేమో అని కొన్ని దాపెట్టుకుంటాం. అట్లా వీళ్ళకి కూడా అది అలవాటు కావాలి. సో టైం చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ వీళ్ళకి అర్థమైతే మనీ మేనేజ్మెంట్ అర్థమవుతుంది ఫ్యూచర్లో. పురాణాల్లో ఏం చెప్పిండ్రు, పాత గురుకులాలు ఎలా భిక్షాటన చేయాలి, నేర్చుకోవాలి. గురువు గారి దగ్గర రాజుగారు కూడా పర్మిషన్ తీసుకొని, గురువు గారు పర్మిషన్ తీసుకొని ఒకవేళ తీసుకోవాలంటే తీసుకుపోయేటోళ్ళు. గురుకులానికి రావాలంటే కూడా పర్మిషన్ తీసుకొని వచ్చేటోళ్ళు. రాజు వస్తున్నాడు, గురువు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వస్తా అంటున్నారు అంటే సరే రమ్మనండి అంటూ వచ్చేవారు. ఇప్పుడిప్పుడే మనకి క్లైమేట్ చేంజ్ అనే ఒక అవగాహన వస్తుంది. కానీ ఇక్కడ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఉంది, దాదాపు వాళ్ళు 10 years నుంచి స్టార్ట్ చేశారు. అది వాళ్ళ మాటలోనే మొక్కలు ఫార్మింగ్ అంటే ఏంటో చిన్న ఏజ్లోనే ఎక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది, పెద్ద వరకు ఉండదు. కుకింగ్ ఇవన్నీ పిల్లలే. నాకన్నా బాగా చేస్తారు ఇప్పుడైతే అసలు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి గార్డెనింగ్ కొంచెం ఎక్కువైపోయింది అంటే పిల్లలకు కూడా బాగా ఇష్టం పెరిగిపోయింది. వాళ్ళు గేమ్స్ అడగట్లేరు, ఇష్టం చూడు అందరు మొక్కల మీదే పడ్డారు. వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటే మీరు ఏం చాప్టర్ నేర్చుకున్నారో చెప్పండి, అది ఎక్కడ ఉందో చెప్తా. తర్వాత మీకు సాయిల్ కాంపోజిషన్, సాయిల్ కాంపోజిషన్ ఎట్లా అంటే అన్ని మొక్కలకి ప్రాపగేట్ చేసేటప్పుడు ఒకే రకమైన సాయిల్ వాడడం, డిఫరెంట్ కాంపోజిషన్స్ ఆఫ్ సాయిల్స్ వాడుతున్నాయి. ఓకే, సో సాయిల్ కలుపుతాము. ఏం చెప్పాల్సిన అవసరం లేదు, పిల్లలు దే లెర్న్ బై డూయింగ్. ఏమైనా ఇంట్లో ఇంతకుముందు వంటలు నేర్పించే వాళ్ళు ఇది ఇట్లా అని చెప్పారా ఏంటి, చేస్తుంటే వాళ్ళే నేర్చుకున్నారు. ఇంత అమాయకం ఉన్నారు, చదివే వాళ్ళంతా చెప్తేనే నేర్చుకుంటారన్నమాట. అమాయకమైన సమాజం అయిపోయింది. బేసిక్గా మన కుకింగ్లో ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, అసలు ఎన్ని కూరగాయలు తీసుకురావాలి, ఎంత పప్పు వేయాలి, ఎన్ని కూరగాయలు తీసుకోవాలి, ఎన్ని కూరగాయలు తీసుకొస్తే ఎంతమందికి సరిపోతుంది, ఇదంతా మనం 4 మందికి చేస్తాం. మన ఇంట్లో ఒక 2కో 3కో లేకపోతే వాళ్ళకో చేసుకుంటాం. బై ద వే ప్రతి ఒక్క పిల్లోడికి కుకింగ్ వచ్చు. ఏదో ఒక ఛాన్స్ దొరికింది చూడండి. షాలో ఫ్రై అంటే చికెన్ అండి, షాలో ఫ్రై. ఓకే, నీలో పుచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోధుమలో ఉప్మా, ఇది ఈజ్ ఉప్మా. ఓకే, ఉప్మాలో ఇప్పుడు ఆవాలు ఒక మనిషికి 0.1, సో 100 members 100 into 0.1 10 liters. అట్లా క్యాల్కులేట్ చేసుకుని రాసుకుంటారు. అక్కడ పోయి మెజర్మెంట్స్ అట్లా ఎంత వీళ్ళే చేస్తారా? తినడానికి బట్టి పిల్లలు చేసి ఒక మంచి టేస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఎంత వేస్తాం అని క్యాల్కులేట్. అది స్టవ్. ఓకే, ఎక్కువ క్వాంటిటీ కలుగుతుంది. ఇది అయినా ఈ బాక్సెస్ అన్ని ఆవాలు జీలకర్ర ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎంత పని ఉంటుందో కౌంట్ చేసుకొని దాన్ని బట్టి మెనూ అన్ని తీస్తాయి బయటికి. ఓకే, ఇదేంటివి? ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఓకే ఓకే, ఒక అవసరం ఇంగ్రీడియంట్స్ ఎంత అనేది వే చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉంటే 100 మందికి ఎంత ఆయిల్ వాడాలి, ఎంత ఆవాలి, ఎంత జీలకర్ర, ఎంత పసుపు, ఎన్ని కూరగాయలు అవన్నీ ఉంటాయి క్యాల్కులేషన్స్. అవన్నీ క్యాల్కులేట్ చేసుకొని తీసుకొచ్చుకొని ఇక్కడ చేస్తారా? యా, పొద్దునకి సాయంత్రానికి మొత్తం పొద్దునకి సాయంత్రానికి అన్నీ వండుతారు ఒకేసారి కాదు. ఎక్కడ పప్పుతో అంటే ఇదేంటంటే ఫస్ట్ మెనూ పెట్టుకుంటారు. మెనూ పెట్టిన దాన్ని వంట చేస్తారు. వంట చేసిన తర్వాత గిన్నెలు తోముతారు. మళ్ళీ వాళ్ళే సర్వ్ చేయాలి. సో వంట చేసిన తర్వాత ఆ వంట బాగాలేకపోతే తిట్టుకుంటారు అక్కడ సర్వ్ చేసేటప్పుడు. సో అది వాడికి ఒక లెసన్ అంతే. ఇక ఇంట్లో అమ్మని తిట్టుకుంటే ఎలా ఉంటుంది ఫీలింగ్ అక్కడ అసలు వాడికి అది అందరూ స్టాటిక్స్. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఎక్కలేసే వాళ్ళు, ఇది తప్ప ఈ పైన అంతా పిల్లలు చేశారు నిన్ననే. యా, పైన అంతా వెల్డింగ్ అయితే నేర్పిస్తాము. దే హ్యావ్ కొంచెం ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని, కొద్దిగా త్రూ జామెట్రీ వాళ్ళకి ఐడియా ఉన్న వాళ్ళని, యాంగిల్స్ బట్టి ఒక్కలే
ఎప్పటి నుంచో ఉన్నారు, ఒక 4 years నుంచి. ఇప్పుడు ఆయన మనకు అవసరం లేదు, బికాస్ హీ టాట్ సో వెల్. కాబట్టి ఇప్పుడు నేను చూపించిన ఇంతసేపు వీడియోలో లైఫ్లో ఉండే చిన్న చిన్న పనులకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అది మనం ఇవ్వకుండా, అసలు దేని గురించి, అసలు లైఫ్ స్కిల్ గురించి సార్ ఏమంటారో, శ్రీపత్ సార్ ఏమంటారో మనం ఒక్కసారి. లైఫ్ మొత్తం చదువుకోలేకపోతున్నావు. హోటల్స్ వెళ్ళి భోజనం చేసి రావాలంటే వండుకునే దానికన్నా ఎక్కువ టైం పడుతుంది మెస్కెళ్ళి తిరిగి రావాలంటే. నీకు తర్వాత ఆయన ఆబ్వియస్గా బిజినెస్ ఆలోచిస్తాడు కదా, రైట్? నీకు ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది, దానివల్ల నువ్వు ఎక్కువ డబ్బులు శ్రమ పడాల్సి వస్తుంది. నువ్వు ఇంట్లో వండుకుంటే అయిపోతుంది కదా, నీకు బేసిక్గా వంట నేర్చుకోవచ్చు. కూరగాయలు బయట రైతు పండిస్తే నువ్వు పండించినా మందేసే పండిస్తావు, కానీ నువ్వు తినే కూరగాయల కోసం నీ ఇంట్లో కోసం అయితే మందేసుకో. అంటే కూరగాయలు పండించుకోవడం మంచిది కదా, అంటే ఇది బేసిక్ స్కిల్లే కదా, ఇది దిస్ రెడ్యూసెస్ యువర్ ఇది కదా. లేకపోతే అందరిది టైం వేస్ట్ అవుతుందంటే మనమే చిన్న కమ్యూనిటీగా ఫామ్ చేసి ఇది వచ్చిన వాళ్ళ మరి ఈరోజు సోమవారం నువ్వు చూడరా, మంగళవారం నువ్వు చూడరా అని షేర్ చేసుకొని ఏదో వీకెండ్ పోయి పార్టీలు చేసుకొని ఇంకో దగ్గరికి పోయేవాళ్ళు నీకు చేసుకోవచ్చు కదా. దీంట్లో కూడా జాయిన్ కదా, లగ్జరీ కావాలన్నప్పుడు మీకు అవి కూడా వస్తాయి, సరిగా వేరే కూడా వస్తాయి, లగ్జరీ హాస్పిటల్స్ కూడా వస్తాయి. ఓకే, కరోనాలో ఎవరు బాగా ఇబ్బంది పడ్డది ఎవరు? సెలబ్రిటీస్. అంతే, ఊర్లో వానికి ఏం కాలేదు. ఎవరైతే బాగా మేము పాష్ అనుకున్నాడు రోజు మేము ఎండలో ఉన్నాం, పిల్లల్ని ఎండలో నుంచి పెడతారా, ఎండలో పని చేపిస్తారా అన్నారు. ఎండలో ఉన్నారు కాబట్టి మామూలుగా అన్ని దగ్గర అందరికీ దంత రోగాలు వస్తున్నాయి బయట, మామూలుగా ఏం కావు. ఏం కావాలి, నువ్వు రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తున్నావు, ఆ దగ్గర ఉన్న హాస్పిటల్ మరి వాళ్ళ ఖర్చులు ఎవడు కడతాడు, ఇన్ని ప్రశ్నలు వదలు. అసలు నేను అవన్నీ ఏమి రాకుండానే చేస్తున్నా మన జనాలు ఎందుకు సార్ ఇంత కష్టపడుతున్నారు? నాకు తెలియదు, అది నాకు కూడా చాలా జాలేస్తుంది. అంటే నాకు మామూలు జనాలు అట్లా చేస్తే కాదు, ప్రొఫెసర్స్ ఆ పని చేస్తున్నారు. రైటింగ్కి కాపీయింగ్కి డిఫరెన్స్ మాట్లాడట్లేదు. ఇంటికి రైటింగ్ వర్క్ ఇస్తున్నారా, కాపీయింగ్ వర్క్ ఇస్తున్నారా అని ఎవరినన్నా అడగండి, మీరు సర్వే నాకు చెప్పండి. ఈ కాపీయింగ్ వర్క్కి ఏం ముద్దు పేరు పెట్టుకున్నారు అని సర్వే చేసి నాకు చెప్పండి. దీనికి రైటింగ్ అని ముద్దు పేరు పెట్టుకున్నారు. 10th క్లాస్ ఎగ్జామ్ 15 సంవత్సరాలకు రాయాలి కదా అని అంటారు. ఎవరు చెప్పారంటే గవర్నమెంట్ చెప్పింది అంటారు. ఇది ఆ లెక్కన గవర్నమెంట్ 21 సంవత్సరాలకు పెళ్లి చేసుకోమని చెప్పినట్టు ఎవరు చేసుకోలేదుగా. 100 మందికి భోజనం దొరికితే 1000 మందిని పంపిస్తున్నారు. ఆడుతున్నారు సార్. మళ్ళీ వీళ్ళందరూ ప్రొఫెసర్స్ అని ట్యాగ్ లైన్ ఉంటుంది వీళ్ళకి. పాపం వాళ్ళు ప్రొఫెసర్ కాబట్టి జనాలు వింటున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇట్లాంటి మెథడ్స్లో చదివి ఇప్పుడు ఓన్లీ మీరు చెప్పినట్టు ఓన్లీ మీరు కాదు, సారీ సాయి చెప్పాడు ఇక్కడ ఏం చెప్పినట్టు ఓన్లీ 10th క్లాస్లో 80% వాళ్ళు ఆబ్వియస్లీ డల్ ఉంటే 10% వాళ్ళు చదువుతారు. ఓకే ఫైన్, ఆ 10%కే కాన్సన్ట్రేట్ చేసుకొని వాళ్ళ కోసమే అన్ని డిజైన్ అయ్యి వేరే వాళ్ళు ఫిట్ కావాలనుకుంటున్నారు. ఇప్పుడు అంతమంది డాక్టర్స్ అంతమంది ఇంజనీర్స్ ఉన్నారు కదా సార్, ఆ 10-20% వాళ్ళే వాళ్ళంతా షూర్గా 10-20% వాళ్ళే అంటారా? ఫోన్గా 10% ఉంటుంది సార్. అది అంటే ఇప్పుడు ఇంజనీర్లు అందరూ మంచిగా ఇంజనీర్లు కాదు, అది మరి ఇంజనీరే అట్లా ఉన్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళ సంగతి అయితే మనం చూడాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు జనరేషన్ అంటే వదిలేండి సార్. సరే ప్రీవియస్ జనరేషన్ ఏమంటున్నారు? ఏంటి వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇంజనీరింగ్ వాటి డిగ్రీ అని పియూసీ అని చెప్తున్న వాళ్ళు కూడా సూపర్ ఉన్నారు, వాళ్ళు తెలుగు అద్భుతంగా మరి అంటే వాళ్ళ 10% అంటారు, లేకపోతే వాళ్ళు ఏమన్నా వాళ్ళు మీద అప్పుడు ఎంతమంది స్కిల్కి చదువుతున్నారు, స్కూల్కి వెళ్ళారు, డ్రాప్ అవుట్ అయిపోయారు. సో అల్టిమేట్గా అప్పుడైనా ఇప్పుడైనా ఎవడైతే ఆ టీచర్కి కనెక్ట్ అయ్యాడో వాడే ఉన్నాడు. నేను వాళ్ళ కోసం ఆ సిస్టమ్ ఉందని నేను అనట్లే. సిస్టమ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ since best only for those 10-20% of people. Rest of the 80% కోసం you need a different system. ఎంత పర్సంటేజ్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఇస్తుంది? 3% ఇస్తుంది, ఎక్కువ అయితే 3% రైట్. మిగతావంతా సో నువ్వు క్లాస్ రూమ్లో అసలు ఉద్యోగం కోసం చదువు అని చెప్పొచ్చా?
బూతు కదా. నువ్వు చెప్పేటప్పుడు ఏం చదువుకోవాలి, అరే ముగ్గురికి వస్తుందిరా మిగతా వాళ్ళకి రాదు, దాన్ని చదువు జీవితం కోసం పనికొచ్చేనా మాకు చదువుకోవాలి, రైట్. ఉద్యోగం లేకపోయినా ఎలా బతకాలో కూడా నేర్చుకోవాలి, దానికోసం మేము కూడా హెల్ప్ చేస్తాం, మీరు కూడా అని చెప్పాను కదా. టీచర్ ప్రతి టీచర్ పోటీగా క్లాస్లో కూడా పోయి నువ్వు బాగా చదువుకో ఉద్యోగం వస్తుంది, నువ్వు బాగా చదువుకో ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు నేను ఇది ఒక్క మాట పెట్టారనుకోండి, రేపు ప్రపంచం అంతా నా మీద కత్తి దూస్తుంది. ఆ మామూలుగా చెప్తున్నా, దాని ముందు దాని వెనుక కాంటెక్స్ట్, ఆబ్వియస్లీ కాంటెక్స్ట్ మాట్లాడాలి ఫ్రీడమ్. సో అది వాళ్ళు అంటే క్లాస్లో నేను ఏమనుకున్నాను, బాగా చదివి వస్తారా కానీ 3% ఉంటాయి, ప్రైవేట్లో కూడా కలిపి 8% ఉంటుంది. మనకి చదువుకోవడం వల్ల అందరికీ ఉపయోగం అవుతుంది, మీ కాలం మీద మీరు నిలబడవచ్చు. మీరు ప్యారల్గా స్కిల్ కూడా హిందూ భోజనం ఉంది అక్కడ 100 మందికి, కానీ 1000 మంది వస్తారు. దొరికిందనుకో ఎంజాయ్ చేయండి, దొరకకపోతే వాడికి పచ్చడి వేసుకొని వెళ్ళి మళ్ళీ తినండి, కానీ ప్రయత్నం చేస్తూ ఉండండి. కానీ అది దొరుకుతుందనే ఎదురు చూడకంటారా, వేరే పనులు కూడా చేసుకుంటాం అని చెప్పాలి కదా అంటారు. What are you expecting from this videos? I expect just her. Sir, none expect చేయవచ్చు. హెచ్చరిక అసోసియేషన్ ఏం చేయాలి, ఒకవేళ ఎవరైనా వీడియోలో ఏం చేస్తారు సార్ చెప్పొచ్చు. వాట్స్ రాంగ్? Everyone has their own way. How does it? It's wrong, sir. No, how does it impact him? It might impact your అక్షరాలు. So what? People might not trust you later. దూరం ఉన్న వాళ్ళు నమ్మరు, దగ్గర ఉన్న అయితే ఇంకో ప్రాబ్లం ఏంటంటే, నేను బయటికి వెళ్ళాక పిల్లల్ని చూస్తాను కదా, చాలా కోపం వస్తుంది కూడా. ఎందుకు కోపం వస్తుంది అంటే, మంచి మంచి పిల్లలు చెడిపోతున్నారే, బుక్ రీడింగ్ అలవాట్లేదు, బయటకు వచ్చినప్పుడు ఏం ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, లేకపోతే అరే ఇంత ఏజ్కి ఇంత ఉంది వీనికి ఏమంటాం తెలుసుకోవాలన్న విషయాలు ఎక్కువ ఉంటాయి కదా ఆ ఏజ్లో. అట్లాంటి వాళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్ అట్లా లేరు అంత ఎన్వైరన్మెంట్. ఎందుకంటే పిల్లల్లో ఏ ఎన్వైరన్మెంట్లో అంటే ఆ ఎన్వైరన్మెంట్ మొత్తాన్ని వాళ్ళు చూస్తారు, దాని నుంచి నేర్చుకుంటారు. మరి ఆ ఎన్వైరన్మెంట్ ఏది ఇస్తాం అనేది పేరెంట్స్ చేతిలో ఉంది. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. నాకు తెలిసి మీకు ఈ వీడియో బాగా నచ్చింది అని అనుకుంటూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.